సో ఇప్పుడు పరలోకాన్ని గురించి మనం ధ్యానిస్తాము. కొనిపోబడిన అనుభవాలు. మరి ఎవరు కొనిపోబడ్డారంటే, కొనిపోబడిన వాళ్ళ గురించి చూస్తే వాళ్ళు వాస్తవాలు మనకు చెప్తారు. వాళ్ళ జీవన విధానాలు మనం గమనిస్తే, ఓహో వీళ్ళు పరలోకానికి వెళ్ళారు, వీళ్ళు ఇలా జీవించారు కాబట్టి అలా వెళ్ళారని మనం దాన్ని అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి మనం ఇద్దరు భక్తులు, పాత నిబంధన గ్రంథంలో ఇద్దరు భక్తులు, ఒక వ్యక్తి హానోకు, రెండో వ్యక్తి ఏలియా. ఏలియా గురించి నేను ఈ మధ్య రెగ్యులర్గా ఓళ్ళని వర్తమానాలు చెప్పాను. ఈ లాక్డౌన్లో ఏలియా గారు అసలు మమ్మల్ని వెంబడించాడు, అసలు నీడలాగా వెంబడించాడనే చెప్పాలి. ఓళ్ళని సార్ నేను ఏలియా గురించి మీకు వాక్యం చెప్తూ వచ్చాను. హానోకు గురించి ఈరోజు ఒక 2-3 విషయాలు చెప్పాలని ప్రభు ప్రేరేపిస్తే ఆ మాటలు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. చదవండి, ఆదికాండం 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుదాం. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు 65 బ్రతికి 65 సంవత్సరాలు బ్రతికి మెతూషేలను కన్నాడు. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్నాడు. ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే, హనోకు 65 ఏండ్లు బ్రతికిన తర్వాత మెతూషేలను కన్నాడు. మెతూషేలను కనిన తర్వాత 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంట. గమనించాలి, కొనిపోబడే అనుభవాలు మనకు కావాలంటే, పరలోక రాజ్య వారసులుగా మనం మారాలంటే, వీళ్ళందరూ మీకు చెప్పానండి, ఏలియాని కొత్త నిబంధన సంఘానితో పోల్చాం, హానోకును కూడా కొత్త నిబంధన సంఘంతోనే మనం పోలుస్తాం. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషేలను కనిన తర్వాత 300 సంవత్సరాలు ప్రభుత్వం నడిచాడంట. అంత క్రితం దేవునితో నడిచిన అనుభవాలు లేవు. అంత క్రితం అంతగా దేవుని గురించిన జ్ఞానం లేదు, దేవునితో సహవాసం లేదు, దేవునితో నడిచిన అనుభవం లేదు. మెతూషేల పుట్టిన తర్వాత దేవునితో నడవడం ప్రారంభించారు. పిల్లలు పుట్టడం అనేది, పిల్లలు కలగడం అనేది అదొక బహుమానము, అదొక ఆశీర్వాదం. చాలామంది చూడండి, ఆశీర్వాదం రాకముందు ఒకలాగా ఉంటారు, ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఇంకొకలాగా ఉంటారు. శ్రమ కలగక మునుపు చాలామంది త్రోవ విడుస్తారు, శ్రమ వచ్చిన తర్వాతనే దేవుని ఆజ్ఞల మార్గమందు నడిపించబడతారు. శ్రమ వచ్చినప్పుడు ఏంటంటే, శ్రమ కలగక ముందు ఒకలాగా, శ్రమ వచ్చిన తర్వాత దేవునికి మరీ దగ్గర అవుతారు. ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత, ఈ కరోనా ఏమైనా వచ్చిందో కానీ ఎక్కడ లేని భక్తి పొంగి పొర్లుతుందండి. నా గిన్నె నిండి పొంగి పొర్లుతుంది అన్నట్టు ఎక్కడ చూసిన దైవభక్తి, ఎక్కడ చూసిన ప్రార్థనలు, ఎక్కడ చూసిన లైవ్ కార్యక్రమాలు, అందరూ లైవే. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఎక్కడ లేని ప్రకటనలు, ఎక్కడ లేని బైబిల్ స్టడీసు, ఎక్కడ లేని ప్రభు రాకడను గురించిన వర్తమానాలు, ఎక్కడ లేని ఏంటండి క్విజ్ కాంపిటీషన్లు, అందరూ బైబిల్ చదవడం, ఫుల్ స్పిరిచువల్ ఒక వాతావరణంలోనికి ఈరోజు చాలామంది వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే శ్రమ వచ్చింది కాబట్టి. శ్రమ మనకు మంచే చేస్తుంది, కానీ ఆశీర్వాదం అనేది అన్ని సందర్భాల్లో మనకు ఆశీర్వాదం పొందిన తర్వాత చాలామంది వెనకెళ్ళిపోయే అనుభవాలు చూస్తాం. ఒక కుటుంబం తెలుసా అండి, వాళ్ళకి పిల్లలు లేరు. సో ఎప్పుడు మందిరం ప్రార్థన, మందిరం ప్రేయర్ ఉండేవాడండి. దేవుడు ప్రేమించే చక్కని కుమారుని దేవుడు ప్రసాదించారు. ఈ మధ్య స్లో అయ్యారు. నేను వాళ్ళని అడిగాను, అంత ఫాస్ట్గా ఉన్నవాళ్ళు సడన్గా స్లో అయ్యారు ఏంటి అని అంటే, వాళ్ళు అన్నారు, అన్నా పిల్లలు ఎక్కడ రానిస్తున్నాడు అన్న, నన్ను పిల్లలు మమ్మల్ని కూర్చొని ఇస్తున్నారు, నా బాబు విసిగిస్తాడన్నా, ప్రార్థనలో కూర్చోడన్నా, అసలు వాడి కోసం మేము అక్కడ కోతుల దగ్గర కూర్చుంటున్నాం. ఏది ఇక్కడ అప్పుడు ఏసన్ గారు కోతులు, ఆ పిల్లులు అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెంచారు. కోతులు ఏంటండి, శ్రీలంక ఎలుకలు, ఆ తర్వాత అవన్నీ ఉన్నాయి ఇక్కడ మన క్యాంపస్లో. పిల్లలు సరదాగా అక్కడ ఉంటారులే అని చెప్పేసి, అందుకే పిల్లలు మాత్రమే ఉండేవాళ్ళు ఇంత క్రితం ఆ కోతుల దగ్గర. ఇప్పుడు పేరెంట్స్ కూడా అక్కడే ఉంటున్నారు. పిల్లలు లేనప్పుడేమో దేవుడా పులిఫిడ్ దగ్గరికి వచ్చి మరలా ఆ పులిఫిడ్ స్తంభాలు పట్టుకొని, దేవా ఇది నీ పాదాలు అనుకోని అయినా అని చెప్పి, ఏది ఆ పులిఫిట్ ఉంటాయి కదండి, ఆ స్టీల్ రాడ్ ఉంటాయి కదండి, దాన్ని పట్టుకొని, ప్రభువా ఇదే నీ పాదాలు అనుకో ప్రభువా, అయ్యా నీవు సంతానం ఇవ్వకపోతే ఈ స్టీల్ రాడ్ వదలను ప్రభు అని పట్టుకుని వాళ్ళం. ఇప్పుడు కోతుల దగ్గర కూర్చున్నారు. అంటే ఇప్పుడు ఈ ఆశీర్వాదం వచ్చి వీళ్ళని దేవుడికి దగ్గర చేసిందా, దూరం చేసిందండి? దూరం చేసినట్లు ఒక రకంగా చెప్పాలంటే. ఇంకొకటి చెప్పానండి, చర్చికి వచ్చే బ్యాచ్ని మనం తీసుకుంటే, నడిచొచ్చే వాళ్ళందరూ రైట్ టైంకి వస్తారు ఆరాధనకి. బై వాక్ ప్రార్థనకు వచ్చేవాళ్ళు మీరు చూడండి,
9 ఆరాధన అంటే పాప వాళ్ళు 7:30కి బయలుదేరి టైం అయిపోతుంది నడిచి 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 ఎంతో ఆసక్తిగా పాపం టైం 9 వచ్చేస్తారా? ఈ నడిచి వచ్చే బ్యాచ్ అంతా రైట్ టైంకి వస్తారు. పాపం ఒక ఫ్యామిలీ నడిచి వస్తుంటే ఆకాశమందున దేవుడు నమ్మకమైన వాడికి దీవెన మెండుగా కలగాలి కదా అని ఆ ఫ్యామిలీకి దేవుడు ఒక బైక్ ఇచ్చాడు. అంతకుముందు నమ్మకంగా 9కి వచ్చేవాడు, ఇప్పుడు నమ్మకంగా 10కి వస్తున్నాడు. ఏది బైక్ వచ్చిన తర్వాత 10ంటికి వస్తున్నాడు. ఏంటి బ్రదర్, బైక్ లేనప్పుడు ఫ్యామిలీ నడిచి వచ్చేవాళ్ళు 9 అంతా వచ్చేవాళ్ళు, ఇప్పుడు 10 అయినా రావట్లేదంటే ట్రాఫిక్ జామ్ అన్న ఏం చేద్దాం అంటున్నారు. అంటే ఇప్పుడు బైక్ రాకపోవడం మేలు కదండి, టైంకి వచ్చేవాడు. జాబ్ రాకముందు, ఉద్యోగం రాకముందు ఉద్యోగం కోసం ప్రార్థన చేశారు. ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుని మందిరం దూరం అయినట్టే. కారణం ఏంటంటే అన్న వర్క్ బిజీ అన్నా, అసలు విపరీతమైన పనులన్నా. చాలామంది జీవితాల్లో పనులు రాకముందు ఒకలాగా ఉంటారు, పనులు వచ్చిన తర్వాత చాలా వరకు దేవునికి దూరం అవుతుంటారు. కానీ హానోకు జీవితంలో మనం చూస్తే సంథింగ్ ఏంటండి స్పెషల్ అండి. హానోకు ఒకప్పుడు ఎలాగలాగో జీవించాడు. ఎప్పుడైతే తన జీవితంలో మెతూషెల కుమారుడు పుట్టాడో, కుమారుడు పుట్టిన తర్వాత 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంట. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మన స్తుతిగా గట్టిగా హల్లెలూయా. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఏం జరుగుంటుందండి? ఏం జరుగుంటే అయినా మెతూషెల పుట్టిన వెంటనే దేవునికి అంత దగ్గరగా మారడానికి గల కారణాలు ఏమిటి? మెతూషెల ఎంతకాలం బ్రతికాడండి చెప్పండి, చెప్పాలి. మెతూషెల ఆయుష్ 969. 9, 6, 9. అందరిలో ఆదాము కన్నా ఎక్కువ కాలం బ్రతికింది ఎవరు? మెతూషెల. 9, 6, 9 అంటే 969 సంవత్సరాలు భూమి మీద పుట్టిన వాళ్ళందరూ టాప్లో ఈయనే ఉన్నట్టున్నాడు. చాలా ఆయుష్కాలం మెతూషెలకి. హానోకుకు దేవుడు అనుగ్రహించిన కుమారుడు మెతూషెల 969 సంవత్సరాలు ఆయన బ్రతికాడండి. ఎంతవరకు ఆయన బ్రతికాడంటే, ఆయన ఆయుష్కాలం ఎంతవరకు ఉందంటే, దేవుడు ఒక సందేశాన్ని హానోకు ఇచ్చారు. ఏంటంటే మెతూషెల చనిపోయే నాటికి జలప్రళయం వస్తుంది. మీకు అర్థమవుతుందండి? ఎందుకు హానోకు దేవునికి అంత దగ్గరై ఉంటాడు అంటే, దేవుడు ఒక సందేశం ఇచ్చి ఉంటాడు హానోకు. ఏంటంటే మెతూషెల మరణించే సమయానికి, మెతూషెల ఈ లోకాన్ని విడిచే సమయానికి ఒక ప్రళయం రాబోతుంది, ఒక కీడు రాబోతుంది, ఒక ఆపద రాబోతుంది. మెతూషెల చనిపోయిన ఆ సమయానికి ఆపద వస్తుందని ప్రభు చెప్పారు. అదేవిధంగా మీరు కౌంట్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకోండి. మెతూషెల పుట్టిన నాటికి ఆ తర్వాత 960 సంవత్సరాలు అవన్నీ కూడా కౌంట్ చేసుకుని వెళ్తే అప్పటికే నోవాహు చరిత్ర మనం చూస్తాం. నోవాహు ఓడను సిద్ధపరిచిన తర్వాత, ఓడను సిద్ధం చేసినప్పుడు మెతూషెల ఉన్నాడు, వాళ్ళ తాతయ్య. నోవాహు ఓడను సిద్ధపరుస్తున్నప్పుడు వాళ్ళ తాతయ్య మెతూషెల ఉన్నాడండి. ఓడంతా పూర్తి అయినంత వరకు కూడా మెతూషెల ఉన్నాడు. ఇంకా చెప్పనండి, ఓడలోనికి నోవాహు ఫ్యామిలీ అందరూ వెళ్ళారు కదండి, అప్పటి వరకు ఉన్నాడు మెతూషెల. ఓడలోనికి వాళ్ళు ఎప్పుడు వెళ్ళారంటే 7 days ముందే వెళ్ళారు. వీళ్ళు వెళ్ళి ఓడలోకి వెళ్ళిన 7 days తర్వాత ప్రళయం వచ్చింది, జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయంలో మెతూషెల కూడా చనిపోయింది. అంటే మెతూషెల యొక్క మరణానికి జలప్రళయానికి ఒక కనెక్షన్ ఉంది. ఈ సందేశాన్ని దేవుడు హానోకు ఇచ్చారు కాబట్టి ఆయన పుట్టిన తర్వాత ఆయనకి బేస్ ఏంటంటే, పునాది ఏంటంటే, నా కుమారుడు చనిపోయినాటికి ప్రళయం రాబోతుంది, దేవుడు ఉన్నాడు, తన వెదుకు వారికి ప్రతిఫలం దయచేస్తాడు, దేవుడు చేయబోతున్న కార్యాలు, ఈ సందేశం నాకు అందిందని దాన్ని బేస్గా పెట్టుకొని ఆయన భక్తి చేయడం ప్రారంభించాడు. మీరు చూడండి, మెతూషెల దేవునితో నడిచినప్పుడు మనం గమనిస్తే ఆ రోజులో వాక్యం లేదు, దేవుని వాక్యం అందుబాటులో లేదు, సంఘం లేదు, అనుభవం కలిగిన సేవకులు లేరు. ఈరోజు మనకు బైబిల్ ఉంది, సంఘాలు ఉన్నాయి, అనుభవం కలిగిన సేవకులు ఉన్నారు, హెచ్చరించే సేవకులు ఉన్నారు, నడిపించే సేవకులు ఉన్నారు, పడిపోతే లేవనెత్తడానికి సేవకులు ఉన్నారు, బలహీనపడినప్పుడు బలపరచడానికి తోటి విశ్వాసులు ఉన్నారు. ఇవన్నీ ఉన్నప్పటికీ ఈరోజు పరిపూర్ణంగా భక్తి చేయలేని పరిస్థితి. ఇవేమీ లేని రోజులో ఓ చిన్న సందేశం, మెతూషెల మరణానికి జలప్రయాణానికి ఒక కనెక్షన్ ఉన్నట్లు ప్రభు ఒక సందేశాన్ని అందించారు. దేవుని మీద విశ్వాసం పెట్టుకొని హానోకు దేవునితో నడవడం ప్రారంభించారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా.